అందరికీ నమస్కారం. హెల్పింగ్ మైండ్స్ గత 13 ఏళ్ల నుండి మదనపల్లి ముఖ్య కేంద్రంగా దాదాపు 28 ప్రాంతాల్లో నిస్వార్థపు సేవలు అందిస్తున్న మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సంస్థ నేడు బీకొత్తగడ ప్రాంతంలో మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈసీ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. దాదాపు ఈ కంటి వైద్య శిబిరంలో బీకొత్తగడ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమంది అవ్వాతాతలు కంటి చూపు సమస్యలు ఉన్నవారు దాదాపు 90 మంది ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళలో 40 మంది ఆపరేషన్లకు అర్హులైనారు. వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి సహకరించినటువంటి భారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వారికి, ఈసీ కంటి ఆసుపత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కంటి వైద్య శిబిరానికి ఫ్రెండ్లీ పోలీస్గా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చేసినటువంటి సిఎస్ఆర్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు అంటే వయసు మళ్ళిన వాళ్ళు 70-80 ఏళ్ళలో ఉన్న వాళ్ళు కంటి చూపు సమస్య ఉండడం అది కామన్ థింగ్. బట్ ఏమంటే ఇప్పుడు 13 ఏళ్ళు 12 ఏళ్ళు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ కంటి సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే ఒకటి పౌష్టికాహార లోపం, రెండోది అరచేతుల మొబైల్. తల్లిదండ్రులు దయచేసి మీ పిల్లలకి ఇప్పటి నుంచే కొద్దిగా ఏది చూడాలా ఏది చూడకూడదు, ఎంతవరకు వాడాలా ఎంతవరకు వాడకూడదు అని చెప్పి ఇప్పటి నుంచే తల్లిదండ్రులు తమ పిల్లలపైన శ్రద్ధ వహించండి. ఇక మనం గతంలో చూసుకున్నట్లయితే ఇదే బీకొత్తకోటలో ఎన్నో రక్తదాన శిబిరాలు, కరోనాతో మృతి చెందినటువంటి ఎంతోమంది కరోనా మృతదేహాల అంత్యక్రియలు, ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్ పంపిణీ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, చలివేంద్రం కావచ్చు, కరోనా ఆయుర్వేద మందు కావచ్చు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు బీకొత్తకోటలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు చేయడానికి ఇక్కడ కృషి చేస్తున్నటువంటి హెల్పింగ్ మైండ్ కుటుంబ సభ్యులు అందరూ దీంట్లో భాగస్వామ్యం, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయి. ఒకవైపు రక్తదాన శిబిరాలు, రెండో వైపు ఫుడ్ బ్యాంక్ సేవలు, మూడో వైపు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిపాలు ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలు, అనాథలు ఎవరైనా చనిపోతే వారికి మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు, ఇక ఈ కంటి వైద్య శిబిరాలు కూడా ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్.